నమస్తే. జిల్లాల పునర్విభజన పేరుతో జిల్లాలను మారిస్తే ఉద్యోగాల భర్తీలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. ఎన్నో చర్చలు జరిగాక జిల్లాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు పునర్విభజన పేర్ల మార్పుతో ప్రయోజనం ఉండదన్నారు. నల్గొండలో బీఆర్ఎస్ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. కేసీఆర్ కు నాటకాలు ఆడటం బాగా వచ్చని సెటైర్ వేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. నల్గొండలో ఫిబ్రవరి 13న బీఆర్ఎస్ నిర్వహించనున్న నిరసన సభపై జూపల్లి మండిపడ్డారు. కేఆర్ఎంబీ విషయంలో నిలదీయాల్సిన సమయంలో నిలదీయకుండా ఇప్పుడు సభలు పెట్టడమేంటని ప్రశ్నించారు. అసలు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు అంగీకరించిందే కేసీఆర్ అని ఆరోపించారు. ఈ దేశంలోనే టీడీపీ అధినేత చంద్రబాబును మించిన డర్టీ పొలిటీషియన్ ఎవరూ లేరన్నారు మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు ప్రధాని మోదీని తిట్టి నల్ల జెండాలు ఎగురవేశాడన్నారు. మళ్లీ ఇప్పుడు మోదీ కాళ్లు పట్టుకోవడానికి సిద్ధపడ్డాడన్నారు. అమిత్ షాపై తిరుమలలో రాళ్లు వేయించాడని గుర్తు చేశారు. ఇక ఇప్పుడు మాత్రం అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నారని, కానీ చంద్రబాబుతో కలిస్తే గనుక బీజేపీకి నష్టమన్నారు రోజా. ఏపీలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఏప్రిల్ 7న ఫలితాలను ప్రకటిస్తామన్నారు. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఒక పిరికిబంధ అన్నారు. సజ్జల సలహాలతో జగన్ నష్టపోతారన్నారు. షర్మిలపై దుర్మార్గపు ప్రచారాన్ని ఆపకపోతే చరిత్రహీనుడిగా జగన్ మిగిలిపోతారన్నారు. షర్మిల తల్లి విజయమ్మ పట్ల జగన్ వ్యవహరిస్తున్న తీరు దారుణమని విమర్శించారు. వైసీపీ నేతల ఇంటి నెంబర్లతోనే తిరుపతిలో 16,000కు పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయంటూ ఆరోపించారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే సుకునమ్మ. అధికార పార్టీ నేతలకు బీఎల్ఓలు సహకరించారని ఆరోపించారు. దొంగ ఓట్ల వ్యవహారాన్ని మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. తిరుపతిలో దొంగ ఓట్లు ఉన్న ప్రాంతాల ఇళ్లను టీడీపీ నేత నరసింహ యాదవ్తో కలిసి ఆమె పరిశీలించారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి బాబుమోహన్ ప్రకటించారు. పార్టీలో తగిన ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు చెప్తూ రాజీనామా లేఖను బీజేపీకి రేపు పంపిస్తున్నట్లు తెలిపారు. అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆయన కేంద్ర మంత్రి, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రతి ఒక్క పేదవాడికి ఉచితంగా వైద్యం, మందులు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. హుజూర్ నగర్ లోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను మంత్రులు దామోదర, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. కోదాడలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. చంద్రబాబుపై ఉన్న కేసుల్లో ఒక్కదానికైనా సీబీఐ విచారణకు సిద్ధపడాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. దమ్ముంటే దీనిపై 24 గంటల్లో స్పందించాలని చంద్రబాబుకు మంత్రి సవాల్ విసిరారు. తన సవాల్ స్వీకరించకపోతే తాను అవినీతి పరుణ్ణని చంద్రబాబే ఒప్పుకున్నట్లే అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు మోసగాడని ప్రజలు భావిస్తున్నట్లుగానే ఇప్పుడు మోసపూరిత హామీలు ఇస్తున్నారంటూ దుయ్యబట్టారు. భూ హక్కు చట్టం రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి 4 వారాలు గడువిచ్చినా ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయలేదని పిటిషనర్ వాదించారు. కౌంటర్ దాఖలుకు మరికొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. దీంతో 2 వారాలు సమయాన్ని ఇచ్చింది న్యాయస్థానం. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.